క్లాస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది. సార్ తెలిసిందా? తెలవలేదా? తెలీదండి. తెలిస్తే? ఏమో ఎలా ఉండేదో, ఆ ఎమోషన్ ఎలా ఉండేదో తెలీదండి. అంటే అప్పుడు జరిగిన జనరల్‌గా శివాజీ గారు బయట ఉంటే వేరేగా ఉండేది, సౌండింగ్ వేరేగా ఉండేది. ఆ గోడ ముందు ఆ జైలుకు కనీసం ఆ గోడన దాన్ని వచ్చేవాళ్ళు అని అనుకున్నారు కదా. అంటే అట్లా ఉన్నప్పుడు లోపల అంటే అది తెలిసినట్లయితే బయటకు వచ్చేవాళ్ళ, లోపలే ఉండాల్సి వచ్చేదా? ఆయన మీద అభిమానంతో వచ్చేవాడినేమో. వచ్చేసేవాళ్ళే. ఏమో తెలియదు అప్పుడు. అంటే హౌస్కి వెళ్ళిన తర్వాత ఆలోచన ధోరణి మొత్తం మారిపోయింది సార్. ఆలోచించి వెయిట్ చేయి, ఆలోచించు, చేసేది కరెక్టా కాదా, 100 సార్లు. కానీ మీరు అన్నట్టు డెఫినెట్గా ఆయన మీద గౌరవంతో గ్యారంటీగా ఎప్పుడైనా ఆయన్ని అభిమానిస్తా సార్, అందులో ఏం అనుమానం లేదు. ఏంటి ఆయన అంత అభిమానించడానికి కారణం ఏంటి శివాజీ గారు? అంటే మనం హైదరాబాద్ని చూస్తున్నాం కదా. నేనేంటండి, కేటీఆర్ గారు, చాలామంది సోకాల్డ్ పీపుల్, సోకాల్డ్ సిఈఓలు, సోకాల్డ్ ప్రైమ్ మినిస్టర్లు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, సోకాల్డ్ బిలియనీర్స్, వీళ్ళందరే మాట్లాడుకున్నారు. మనం ఎంత ఆఫ్టర్ ఆల్, మనం కళ్ళ ముందు చూస్తా కూడా మాట్లాడకపోతే, మనం మాట్లాడపోతే, మనం చెప్పుకోపోతే అటువంటి మనిషి గురించి తప్పు అవుతుంది అంతే. మరి అటువంటి మనిషిని జైల్లో పెట్టడం ఎలా అంటారు? ఉండగలిగారా, ఉంచగలిగారా? ఉంచలేరు కదా. ఎన్ని రోజులు? నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు లోపల ఉండలేదండి, బయటకు వస్తుంది అంతే. ఆయన అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన అర్థం చేసుకోవాలా. ఆయన రాజకీయంగా ఆయన ఏం సంపాదించుకున్నారు, ఆయన ఏం చేశారో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక లీడర్గా నిన్ను నమ్మిన ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వేం చేసావు అనేది నాకు ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారి విషయంకి వస్తే, ఈయన ఏదైతే ఒక చెట్టు నాటాడో ఆ చెట్టుని పీక్కుండా చెట్టుని పెంచుకుందాము, ఫలాలు అందరికి వస్తాయి అనుకుంటా పోయాడు. అది కూడా నేననేది ఏంటి, ఆయనే అన్నాడు, చంద్రబాబు నాయుడు గారే అన్నారు. రాజశేఖర రెడ్డి ఎక్కడా కూడా దాన్ని తుంచేయలేదు అని అన్నారు. సో ఇవన్నీ ప్రజలకు తెలియక కాదండి, ప్రజలకు అన్నీ తెలుసు. సో ఎక్కువ రోజులు అట్లా మనిషిని అదిమి పెట్టి లోపలే ఉంచితే ఇంకా పరిస్థితులు మరి ప్రకృతి చూస్తూ ఉంటారు సార్. ప్రకృతిని ఎప్పుడు తక్కువ అంచనా ఎవరం కూడా. నేను ఎప్పుడు నమ్ముతా సార్, అది ప్రకృతి అనేది మర్చిపోతే మనం అనుకుంటా ఉంటాం మనం చేస్తున్నాము. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట అనేవాడిని, ఎప్పుడు కూడా నేను చెప్పింది, మియావ్ మియావ్ పిల్లి తాగుతుంది పాలు మళ్ళీ మళ్ళీ, ఎవరూ చూడటం లేదని అది పాలు తాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో రాకల బండ దెబ్బ తప్పదు దానికి. పాపం తెచ్చుకుందే 2 గిద్దల పాలు, అవి నువ్వు తాగిపోతా ఉంటే నా బిడ్డలకేం పెట్టాలా అని చెప్పి ఆ తల్లి ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఒకటేసిద్ది. అది పరిస్థితి. ప్రజలు కూడా దేన్ని ఎక్కువసేపు యాక్సెప్ట్ చేయరండి. నువ్వు అతి చేసినా యాక్సెప్ట్ చేయరు, నువ్వు ఏమి చేయకపోయినా యాక్సెప్ట్ చేయరు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా. లీడర్కి కావాల్సిన క్వాలిటీ అది. ఏ లీడర్కైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, లీడర్కి కావాల్సిన క్వాలిటీ బ్యాలెన్స్. రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేయి, జనాన్ని బ్యాలెన్స్ చేయి, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయి, స్టూడెంట్స్ని బ్యాలెన్స్ చేయి, రాష్ట్రానికి రావాల్సిన నిధులకి సెంటర్కిను స్టేట్కి 2 సంబంధాలను బ్యాలెన్స్ చేయాలి. సో మెనీ ఫ్యాక్టర్స్. సెంటిమెంటల్ ఇష్యూస్ శాశ్వతం కాదు. నువ్వు చేసిన అభివృద్ధి నీకు శాశ్వతంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కేసు తర్వాత ఇంకా 5-6 కేసులు వచ్చినాయి. 17A కేసు సుప్రీంలో అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ కేసుల్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు మళ్ళీ అనేది ఒక జరుగుతుంది. ఏమంటారు? అంత పెద్ద తప్పులు చేస్తారని నేను అనుకోను, నా అభిప్రాయం ఇది. మనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయకపోతే, అంటే ఒక తప్పుకి దాని రియాక్షన్ తెలియటానికి సమయం పట్టింది. తెలిసినాక ఇంకా మళ్ళీ ఇంకోసారి తప్పు చేయాలనుకోరు. నేను ఇదివరకు కూడా అనేవాడిని, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, పద్దాకలు చేస్తే దొరికేస్తారు కదా. తెలివైనోడు మళ్ళీ చేయడు. అవసరమైనప్పుడు ఒకసారి చూసి ఊరుకుంటారు. సార్ చేశారు అని జనానికి అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా దాని జోలి పోరు తెలివైనోడు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. మీరు దాన్నే ఇది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కలయిక